రాజమండ్రి జాంపేట చేపల మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనం సన్ సైడ్ కుప్పకూలిపోయింది. ఎవరూ లేని సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్లాబ్పై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. నిత్యం వందలాది మంది తిరిగే ఈ ప్రదేశంలో ఒక్కసారిగా 2వ అంతస్తులోని ఫెన్సింగ్ గోడ కూలి కింద పడింది. ఆ సమయంలో వ్యాపారస్తులు లోపల ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 2003లో ఈ భవన నిర్మాణం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా సన్ సైడ్ కూలిపోవడంతో భయంతో స్థానికులు రోడ్లపై పరుగులు తీశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి జాంపేట చేపల మార్కెట్ దగ్గర ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క షెడ్లు అయితే కూలిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే దీనికి స్లాబ్ ఈ మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించి పైన సైడ్ వాల్స్ సంబంధించిన ఇవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. అయితే ఈ సమయంలో ఇదంతా కూడా మధ్యాహ్నం సమయం కావడంతో ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కూడా జరగలేదు. అయితే అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే పెను ప్రమాదం తప్పినట్టుగా అయితే చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే 2003లోని దీని నిర్మాణం ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతో ఇక్కడ అంతా కూడా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నానిపోవడంతో ఈ సైడ్ అంతా కూడా ఇక్కడ సైడ్ వాల్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కుప్పగొలిపోవడం జరిగింది. కింద షాపులు కూడా ఉన్నాయి, పైన కూడా షాపులు ఉన్నాయి. అయినా సరే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇది ఎప్పుడు కట్టారు ఏంటనేది స్థానిక నాయకులు నేను అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు కట్టారు, అసలు ఇది ఎలా జరిగింది? 2003లో ఫస్ట్ కార్పొరేటర్గా ఎలక్ట్ అయినప్పుడు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్క్ ఇదే. అయితే ఇక్కడ వర్క్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మేకు కూడా దిగదు. వర్క్ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రేకర్ పెట్టే హోల్స్ పెట్టింటారు మేకులు అయినా కొట్టాలన్నా సరే. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పైన హోల్డింగ్స్ వల్ల పెద్ద మేజర్ ప్రాబ్లం ఇది. అయితే హోల్డింగ్ చేసినప్పుడు వాళ్ళు పిల్లర్స్ కింద కట్టుకున్నారు, దాంట్లో శాండ్ వేసుకున్నారు. ఆ శాండ్ వాటర్ వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి దారి లేక పైన కూడా మెయింటెనెన్స్ ఒకటి లేక ఈ విధంగా జరిగింది. మున్సిపల్ అధికారికి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కాంప్లెక్స్ మన ప్రెస్ సోదరు కూడా షాప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. 3 years అయింది, అయినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది ఏమైందంటే నానిపోయి వర్షాలకి ఆ హోల్డింగ్లు పెట్టడం వల్ల దానిపై వాటర్ నిల్వ ఉండిపోయి ఆ ఫ్లెక్స్ సెట్ అంతా కూడా దాన్ని వాటర్ వెళ్ళకుండా బ్లాక్ చేసి వాటర్ నిల్వ ఉండి అలా నానిపోయి ఈరోజు అదృష్టం ఏంటంటే ఈ మధ్యాహ్నం టైం వల్ల ఎవరో అక్కడ మెసలు పోవడం వల్ల సేవ్ అయ్యారండి అందరూ. లేకపోతే చాలా మంది ప్రాణాలు పోతుంది సార్. ఆ టైం వరకు బాగుంది, ఏవన్గా ఉంది. పైన వాటర్ వల్ల ఈ పక్కన డ్యామేజ్ అయిందండి. అందువల్ల పాంగల ఇబ్బంది ఏమీ లేదండి. కింద నుంచి పునాది కానీ అన్ని కాలమ్స్ అన్ని గట్టిగా ఉన్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది మాత్రం వాటర్ వల్ల వీక్ అయింది, దానివల్ల ప్రాబ్లమ్స్ లేదండి. గట్టిగానే కట్టారండి, దానివల్ల ఇబ్బంది అంటూ మాత్రం కాపాడాల. ఏంటంటే ఇక్కడ వాటర్ వల్ల వీక్ అయింది అంతే. నేను లోపల ఉన్నాను. ఒకసారి దబ్బని ఏదో పడిపోయినట్టు అనిపిస్తుంది అంతే తప్ప లోపల బయట కూడా ఎవరు లేవండి. ఎవరికి కూడా ఏ విధమైన ప్రమాదం ఏం అవ్వలేదు. నష్టం బయటకు వచ్చి చూసేటప్పటికి అంత పడిపోయి ఉందండి. బయట కుర్రాలన్నా పడిపోతుందని చెప్పి అన్నాడు. అన్ని రోజులకి ఈ లోపల పడిపోయింది. అంటే ఎవరైనా ఉంటే కొంచెం ప్రమాదం ఉందండి. ఎవరు లేరండి లోపల కానీ బయట కానీ ఎవరు లేరు. ఇక్కడ చూసినట్లయితే 2003వ సంవత్సరంలో దీని నిర్మాణం ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా మొత్తం ఒక్కసారిగా ఇక్కడ పైన సన్ సైడ్ అంతా కూడా మొత్తం కూలిపోవడంతో ఒక్కసారిగా కూలిపోవటం, కింద అందరూ కూడా లోపల షాపుల్లో ఉన్నారు. అయితే షాపులు బయట అయితే ఏం అవ్వలేదు కనుక ఇక్కడ చూసినట్లయితే వాహనాలన్నీ కూడా చెల్లాచెదురైపోయి మొత్తం అవన్నీ కూడా ధ్వంసం అయిపోయడం జరిగింది. ఈ సమయంలో భోజనానికి వెళ్ళిన సమయం కావడంతో వీళ్ళందరూ కూడా ఎవరు లేరని చెప్తున్నారు. దాంతో ఇక్కడ పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు వెంటనే ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దీని మీద అంటే 3 ఏళ్ల కిందట ఇంకా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. అందుచేతనే ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. వర్షం కారణంగా పైన స్లాబ్ మీద నీళ్లు నిలిచిపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా వీళ్ళంతా కూడా భావించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.